ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఎల్బీనగర్ లో ఉన్న శివాలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 3 గంటల నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీ ఎల్బీనగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసిన శ్రీ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నందు ఉదయం 4 గంటల నుండి కూడా దేవస్థానానికి భక్తులు విచ్చేస్తున్నారు. అట్టి సమయంలోనే అనగా ఉదయమే 5 గంటలకు స్వామి వారికి విశేషంగా పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ శిశిర ఋతులో జరిగే అన్ని రకాల ధాన్యాలతో అలాగే అన్ని రకాల పళ్ల రసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ అభిషేకం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిరాటంకంగా కొనసాగుతుంది. మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే భక్తులందరూ కూడా స్వహస్తాలతో అభిషేకం చేసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రికి ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయ అభిషేకం చాలా శ్రేష్టం కాబట్టి రాత్రి 10 గంటలకు స్వామివారికి లింగోద్భవ కాల సమయంలో మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్బీనగర్ ఈ రోజు భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క దేశము మరియు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని భక్తులు కూడా అందరూ సమయంతో క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం. సుమారు 10 నుంచి 15 వేల వరకు రావచ్చు సార్. భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.